రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు రుణమాఫీ విషయంలో ఇప్పటికే ఒక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంలో భాగంగా రైతులకు న్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతలేదన్న అంశంపైన మనతో మాట్లాడిన ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు అన్నారు. సార్ చెప్పండి, అంటే ఒక రైతు బిడ్డగా మీరు రుణమాఫీ విషయంలో ఎట్లా నడుస్తుంది అనుకోవచ్చు? వాస్తవానికి ఈరోజు తెలంగాణలోని ప్రతి రైతు కూడా వరంగల్లో రాహుల్ గాంధీ తోటి రైతు డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఎంతో ఆశగా కలలు కన్నారు. ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలు నిజము, 2 లక్షల రుణమాఫీ అవుతుందని ఆశించి భంగపడి ఈరోజు మోసపోయినరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ఎలక్షన్స్ కంటే ముందు మేనిఫెస్టోలో చెప్పిండ్రు, బహిరంగ సభలలో చెప్పిండ్రు, అధికారంలోకి రాగానే 9వ తారీఖు నాడే మొదటి సంతకము రుణమాఫీ మీద అని చెప్పడం జరిగింది. అది కూడా ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని పెద్దగా ప్రతి వేదికను దాన్ని యూజ్ చేసుకొని అట్లా ప్రజలను గురి చేసిండ్రు. కానీ తీరా అది ఆచరణకు వచ్చే వరకల్లా అది అలవికాని హామీగా మిగిలిపోయింది. దాన్ని డిసెంబర్ 9 తారీఖు నుంచి మొదలుకొని అది 15 ఆగస్టు దాకా కూడా సాగదీయడం జరిగింది. అది కూడా ఏకకాలంలో అని 3 దశలుగా ఇవ్వడం జరుగుతుంది. అందులో మనం ఒక్కసారి పూర్తిగా పరిశీలిస్తే దానికి పూర్వపరాలను వారు ఎప్పుడైతే రుణమాఫీ 2 లక్షలు అన్నదానికి దానికి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో దానికి ఎంత అమౌంట్ అయిద్దని వాళ్ళ నోటి నుంచే సుమారు 40,000 కోట్ల డబ్బు అవసరం ఉంటుందని పెద్దగా ప్రగల్భాలు చెప్పడం జరిగింది. తీరా వాటికి ఇంప్లిమెంటేషన్కి వచ్చేవారకల్లా, ఆచరణలోకి వచ్చేవారకల్లా అది 31,000 కోట్లని క్యాబినెట్లో పెట్టడం జరిగింది, క్యాబినెట్లో డిస్కస్ చేయడం జరిగింది. ఏదైతే క్యాబినెట్లో 31,000 కోట్లు అవసరమని చెప్పి కూడా మళ్ళా ఈ బడ్జెట్లో అసెంబ్లీ సాక్షిగా 26,000 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. మరి అవసరం ఉన్నది 31,000 కోట్లు అని మీరే చెప్తుండ్రు. క్యాబినెట్ మీటింగ్లో 26,000కే మీకు పరిమితి దొరికింది. తీరా 3 దశలుగా దాన్ని మాఫీ చేసుకుంటూ వస్తే ఇప్పటి వరకు మీరు సుమారు 17,000 కోట్లు మాత్రమే మీరు రుణమాఫీ చేసిండ్రు. అందులో ముఖ్యంగా మీరు గొప్పగా చెప్పుకునే 2 లక్షల రుణమాఫీ అన్న దాంట్లో మీరు 3వ విడతగా రుణమాఫీ చేసింది 6,000 మందికి మాత్రమే. కాబట్టి ఇదంతా కూడా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రాని చేసిన ఒక దుష్ప్రచారం తప్పితే దీంట్లో వాస్తవం ఏమాత్రం కూడా లేదు. ప్రజలు ఎవ్వరు కూడా తృప్తిగా లేరు. 40% రైతులకు మీరు చెప్పిన లెక్కల ప్రకారంగానే అర్హులైన రైతులలో 40% మంది రైతులు మాత్రమే ఇప్పుడు లబ్ధి పొందిండ్రు. ఇంకా 60% పొందాల్సి ఉంది. అందులో ముఖ్యంగా కొన్ని చిన్న టెక్నికల్ మిస్టేక్స్ తోటి, కొన్ని చిన్న లొసుగులతోటి కూడా ఇవాళ చాలామంది రైతులు బ్యాంకుల పొంటి తిరుగుకుంటూ సుమారు 1 నెల నుంచి తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు మీరు 9వ తారీఖు నాడు రుణమాఫీ పూర్తి చేస్తాను ఏకకాలంలో. ఇప్పటి వరకు ఈ 8 నెలల మిత్తి కూడా రైతులు భరించాల్సి వస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. రైతులను ముఖ్యంగా ఎక్కువ రోజులు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మోసం చేయలేరు. రేపు మీరు ప్రజలకు పోయినప్పుడు అడుగున నిలదీయడం జరుగుతున్నది. ఇంకొకటి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ 3 దశలుగా మీరు రుణమాఫీ చేసిన సందర్భాలలో కూడా మీ మంత్రులకు మీకే పొంతన లేదు. మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక రకంగా చెప్తున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక రకంగా చెప్తున్నారు, మీరో రకంగా చెప్తున్నారు. మీ మాటలకే మీరు పొంతన లేదంటే అలా వాస్తవం ఎంత ఉందో ఇవాళ రైతు సోదరులంతా, తెలంగాణ రైతు సోదరులంతా గ్రహిస్తున్నారు. ఇదంతా ప్రధానంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు హరీష్ రావు మీద ఇద్దరు కూడా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు తప్ప రైతులకు మేలు చేసే విధంగా అంటే ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయాన ఎలక్షన్ ముందు మేనిఫెస్టో చెప్పినప్పుడు కానీ మీటింగ్లకు కానీ ఎవరన్నా 2 లక్షల రుణం తీసుకోకపోతే ఇప్పుడే వండ్రి, ఇవాళ రేపు మీరు బ్యాంకులలో తీసుకొని రెడీ ఉండుర్రి, 9వ తారీఖు నాడు మీకు మొదటి సంతకం పెడుతున్నాం, రుణమాఫీ ఆపుతుంది, మీరు ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవాలంటే మీరు రుణం తీసుకోమని వాళ్ళను పురిగొల్పి ప్రలోభాలకు గురి చేసి ఓట్లు వేయించుకున్నాడు. ఆ విషయాన్నే హరీష్ రావు గారు గుర్తు చేయడం జరుగుతున్నది. దానికి మీరేమన్నారు,
దాన్ని సాగదీసుకుంటూ ముందుకు పోతుర్రు. 3 దశలు అన్నారు. ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం దేవుని మీద ఒట్టు పెట్టి అదొక అంటే ఏ స్థాయికి వచ్చిందంటే మీరు దేవుని మీద ఒట్టు పెడితేనే ప్రజలు నమ్ముతారు అనే స్థితికి మీరు మీ ప్రభుత్వం కానీ మీరు కానీ ఆడికి దిగజారిన దానికి దాన్ని గుర్తు చేయడానికి హరీష్ రావు గారు పదే పదే ఒక ప్రతిపక్ష నాయకునిగా బాధ్యత గల వ్యక్తిగా దాన్ని గుర్తు చేస్తున్నారు తప్ప మీ మీద ఎక్కసం కాదు, ప్రజలను రెచ్చగొట్టేది కాదు. ప్రతిపక్ష నాయకునిగా ప్రజల పరంగా రైతుల పరంగా పోరాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళు గుర్తు చేస్తున్నారు. దాన్ని మీరు ఎందుకు గుమ్మడికాయలు దొంగ అంటే బుధాలు మునికి చూసుకుంటున్నారు? అలా వాస్తవం లేదనుకుంటే ఏ మొదటి విడతలు అయితే మీరు రుణమాఫీ చేస్తున్నామని కేసీఆర్ కట్టిన రైతు వేదికల దగ్గర సంబరాలు చేసినరో రేపు దమ్ముంటే మీ స్థానిక ప్రజాప్రతినిధుల తోటి మీరు ఇచ్చింది తీసుకొని రండి, మేము ఇయ్యంది తీసుకొని వస్తాం, అదే రైతు వేదికలో మనము డిబేట్ పెట్టుకుందాం నియోజకవర్గ లెవెల్లో. ఓకే, అంటే పురోహితులకు సంబంధించి నిన్న యాదగిరిగుట్టకి వెళ్తే వాళ్ళ మీద కూడా పురోహితుల మీద కేసులు చేసినట్టు తెలిసింది. ఆ విషయంలో అంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇట్లా బీఆర్ఎస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి తత్వం ఏందో ప్రజలకు అందరికీ బోధపడ్డది. ఓన్లీ ఆవేశపూరితమైన మాటలు తప్ప ఆలోచన రహితంగా ముందడికి పోతున్నాడు. ప్రతి వారిని నిన్నటికి నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రుణమాఫీ కానీ రైతు సోదరులు ధర్నాలు చేస్తుంటే ఆయన సొంత నియోజకవర్గంలో ఒక మహిళా విలేకరు మీద కూడా దాడి చేయించిన స్థితి ఇవాళ రేవంత్ రెడ్డిది. ఆయన దురదృష్టం ఏంటంటే ఆయన మంత్రి కూడా కాలేదు కాబట్టి అవగాహన తక్కువ ఉంది, అనుభవం తక్కువ ఉన్నది. ఏదో నోటికొచ్చినట్టు ప్రేలాపిస్తున్నాడు. అదే కాకుండా కూడా ఇప్పటి వరకు ఒకటి ఫ్రీ బస్ అని పెట్టినరు, అది కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. కానీ దానికి ధీటుగా ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ పాస్ అని పెట్టినప్పుడు నంబర్ ఆఫ్ బస్సెస్ పెంచాలి, స్టాప్ను పెంచాలి, రూట్స్ కూడా ఎక్కడెక్కడ కవర్ కాలేదో అన్ని రూట్స్ పెట్టాలి. ఏది లేక గత ప్రభుత్వంలో ఉన్నయే పెట్టుకొని వాటిలోనే ఎక్కించి 50 ఎక్కించేది 100, 150 ఎక్కించి ఇబ్బంది పడి వాళ్ళు తన్నుకునే పరిస్థితి వస్తుంది తప్ప ఏ స్కీమ్నైతే నువ్వు ప్రవేశపెట్ట ముందు దానికి అవసరమైన మెటీరియల్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మ్యాన్ పవర్ కానీ సమకూర్చి దాన్ని ప్రవేశపెడితే అది 100% సత్ఫలితాలు ఇస్తుంది. అసొంటప్పుడు ప్రజలు కూడా హర్షిస్తారు. అలా ఫ్రీ బస్సు అట్లా ఫెయిల్ అయిపోయింది. ముఖ్యంగా ఈ గృహజ్యోతి అనేది గృహజ్యోతి అనే పథకం పెట్టిండ్రు. 200 యూనిట్స్కు ఫ్రీ జీరో కరెంట్ బిల్ అని. ఈ మధ్యకాలంలో మేము మా ఉమ్మడి మెదక్ జిల్లాలలో 3 జిల్లా పరిషత్ మీటింగ్లలో మేము భాగస్వామి అయినప్పుడు అక్కడ లేవదీసిన అంశం ఏంటంటే ఈ నెల అర్హుడైన జీరో బిల్లు లబ్ధిదారుడు ఇంకో నెల అనర్హుడు అవుతుండు. ఇదేం సిస్టమ్ అండి? ఒక నెల అర్హుడు ఒక నెల అనర్హుడు. దానికి అంటే వాళ్ళ ఉద్దేశం ఏం లేదు, ఆగమేఘాల మీద ఏదో అంటుండ్రు. అది మంచి చెడ్డ గ్రహించకుండా ఓ సిస్టమ్ లేదు, ఓ పాలసీ లేదు, ముందు చూపు లేకుండా వాళ్ళు పోతుర్రు. అందుకే ప్రజలతోటి ఈ నిరసనలు వాళ్ళు ఈ ప్రభుత్వం ఎదుర్కోక తప్పడం లేదు. ఓకే, అంటే ఇప్పటికే రైతులతో సత్సంబంధాలు అంటే మీరు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఏం విజ్ఞప్తి చేస్తారు? విజ్ఞప్తి డిమాండ్ ఏం చేస్తారు? ఒకటండి, తెలంగాణ రాకముందు తెలంగాణ సాధించనికి ఎంచుకున్న 3 నీళ్లు, నిధులు, నియామకాలు. కేసీఆర్ గారి సుదీర్ఘ 40 ఏళ్ల రాజకీయ అనుభవంతోటి ఈ తెలంగాణ ప్రాంత రైతులు ఆత్మహత్యలు మానుకోవాలి, వలసలు రైతులు కానీ రైతు కూలీలు కానీ బయటకు వలసలు పోవద్దనుకుంటే ఇక్కడ ఏకైక మార్గం ఒక్కటే అని వాళ్ళు గ్రహించి సాగునీరు ఇవ్వగలిగినప్పుడు, రైతులకు న్యాయం చేసినప్పుడు సరి అయిన కరెంటు, రైతుకు పెట్టుబడి, సాగునీరు ఈ 3 ఇస్తే రైతులు ఎక్కడికి పోరు. ఇక్కడ మంచి ఫర్టైల్ భూమ్స్ ఉన్నాయి, తెలంగాణలో పంట భూములు మంచిగా ఉన్నాయి. వాళ్ళకి ఇవి సమకూర్స్తే తప్పనిసరి రైతులు బాగుపడతారు, వ్యవసాయాన్ని పండుగ చేసుకుంటారన్న ఉద్దేశంతో అనతి కాలంలోనే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైన మన దగ్గర డబ్బులు అంతా సమకూర్చుకొని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టడం జరిగిందండి. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది తెలంగాణ రైతులకు అది వరప్రదానం. అది వచ్చిన తర్వాతనే ఇవాళ ఎక్కడనో ఉన్న మన దిగుబడి, వరి దిగుబడి కానీ వేరే ఇతరే కానీ ఇవాళ పంజాబ్ను కూడా తలదన్ని మనం దేశంలోనే నంబర్ 1గా మనం ముందుకు పోయినామంటే అది ఓన్లీ కాళేశ్వరం పుణ్యం. ఆ కాళేశ్వరం ద్వారా తెలంగాణ రైతులంతా కూడా కేసీఆర్కు అనుకూలంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళను బురద తల్లి ఆయన మీద అబండాలు వేసేసి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన ముద్రను తుర్చేయాలనే ప్రయత్నంలోనే
ఒక 3 పిల్లర్సు ఆ ఇసుక కదిలి కింద క్రాక్ వస్తే అది మైక్రోస్కోప్ భూతద్దంలో పెట్టి హెలికాప్టర్ని తీసుకొని రాహుల్ గాంధీని తీసుకుపోయి అక్కడ చూపించి దాన్ని కూడా ఎలక్షన్ల గ్లోబల్ ప్రచారం చేసుకొని లబ్ధి పొందిన మీరు నిన్నటికి నిన్న ఎలా సాధ్యమైందండి? మళ్ళీ కాళేశ్వరంకి వెళ్ళి నీళ్ళు ఎత్తిపోసుకొని తీసుకొచ్చి ఇలా రంగనాయక సార్ కానీ మల్లన్న సాగర్ కానీ కొండపోచం సాగర్ కానీ లోయర్ మానేర్ డ్యామ్ కానీ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? కాళేశ్వరం అంటే మేటిగడ్డ దగ్గర పిల్లర్సే కాదు కదా, ఎన్ని సబ్స్టేషన్స్ ఉన్నాయి, ఎన్ని సంపులు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరే ఒప్పుకుంటారు మొన్న ఇలా మల్లన్న సాగర్ నీళ్ళే హైదరాబాదుకు తాగునీటికి దిక్కని చెప్పి మీరే చెప్పుకున్నారు. మరి ఈ ప్రజలంతా ఇవాళ లేరు, చైతన్యవంత ప్రజలు, తెలంగాణ ప్రజలు 14 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం చేసి పోరాటం చేసి కేంద్రం మెడలోంచి తెలంగాణ సాధించిర్రు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీ ఈ అలవికాని హామీలను అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఎండగట్టి ప్రజల మధ్య మిమ్మల్ని నిలబెట్టి దోషులుగా నిలబెట్టి రేపు తిరిగి లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. అది చేస్తుండనే మీరు భయపడి ఈరోజు అటు కేటీఆర్ మీద కానీ హరీష్ రావు మీద కానీ ప్రతిపక్ష నాయకులందరినీ కూడా ఆఖరుకు పరిస్థితి ఏడికి దిగజారిందంటే హరీష్ రావు లాంటి నాయకుని మీద భౌతిక దాడులకు కూడా మీరు దిగజారుతున్నారు పోలీసు అండ చూసుకొని. ఇది ఎంత సిగ్గుచేటు. ఇది ప్రజాస్వామ్యంలో, అందులో తెలంగాణలో ఇలాంటి ఎవరు సహించరు. మీరు ఇలానే మీ పద్ధతులు మార్చుకోక ప్రజలకు రైతులకు అనుగుణంగా మీరు పాలన సాగించకపోతే ప్రజాక్షేత్రంలో మీరు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.